కృష్ణ. जय जगन्नाथ बलदेव सुभद्रा माई सुदर्शन की जय। गौर निताय की, वामन देव की, परशुराम भगवान की, राधा माधव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। మనం ఇప్పుడు 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానంలో 24వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నామండి ఈరోజు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో అవ్యయం అనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మామవ్యయం అనుత్తమం. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నేను శ్రీకృష్ణుడు తొలుత నిరాకారుడనై యుండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితిని అని భావింతురు. అజ్ఞాన వశమున వారు నాశరహితము మరియు అత్యుత్తమును అగు నా దివ్య స్వభావమును వారు ఎరుగలేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి శ్రీకృష్ణ భగవానుడు? నన్ను సంపూర్ణంగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడనైన నేను తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితిని అని భావింతురు. ముందు నిరాకారుడిగా ఉండి ఇప్పుడు ఈ రూపాన్ని దాల్చాను అని భావిస్తారు శ్రీకృష్ణ భగవానుడి రూపం. ఎందుకు వాళ్ళు అలా అనుకుంటారంట? అజ్ఞాన వశమున వారు నాశరహితము మరియు అత్యుత్తమును అగు నా దివ్య స్వభావమును వారు ఎరుగలేరు. ఎందుకు వారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు వారు శ్రీకృష్ణ భగవానుణ్ణి నిరాకార రూపం నుంచి శ్రీకృష్ణ భగవానుడి రూపాన్ని పొందారు అనే భావం ఎందుకు వస్తుంది వాళ్ళకి అనేది శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరిస్తూ ఉన్నారు. ముందుగా మనకి ఏం వివరించారండి? 4 రకాల దుష్కృతులను గురించి వివరించారు. ఆ దుష్కృతుల గురించి మనము తెలుసుకున్నాము 15వ శ్లోకంలో. 15వ శ్లోకంలో 4 రకాల దుష్కృతులను గురించి చెప్పారు. ఆ తరువాత వారు ఎవరు కూడా దుష్కృతులు ఎవరు కూడా శ్రీకృష్ణ భగవానుని దరి చేరరు. కానీ ఆ తరువాత 16వ శ్లోకంలో 4 రకాల సుకృతులను గురించి చెప్పారు. అంటే వారు పుణ్యవంతులు. వాళ్ళు వివిధ రకాల కోరికలతోని, అంటే వాళ్ళకున్న కష్టాల వల్ల కానీ, వాళ్ళకి ధన సహాయం కావాలన్నా కానీ, వాళ్ళు జ్ఞానం కావాలన్నా, జిజ్ఞాసతో అయినా ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవానుని దరి చేరుతారు. వాళ్ళు పుణ్యవతులు, వారు సుకృతులు. అది తెలుసుకున్నాం. ఆ తరువాత మనకి చెప్పారు కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, నాకు భక్తియుత సేవ చేసేవారు నాకు మిక్కిలి ప్రియతములు మరియు వాళ్ళు పరమగతి నేనే అని తప్పకుండా నా గురించి తెలుసుకుంటారు. వారిని నేను ప్రేమిస్తాను, వారు నన్ను కూడా ప్రేమిస్తారు అని చెప్పారు. ఆ తరువాత 19వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు, ఎవరైతే నన్ను వాసుదేవుడే పరమగతి, వాసుదేవుడే సర్వస్వం, నేనే సర్వస్వం అని నా గురించి తెలుసుకుంటాను, వారే అందరికంటే అత్యుత్తములు అని చెప్పారు 19వ శ్లోకంలో. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఎవరైతే నన్నే పరమగతి అని తెలుసుకోలేరో
వాళ్ళు దేవీ దేవతల్ని దరిచేరుతారు. అటువంటి దేవీ దేవతల్ని దరిచేరే వాళ్ళ గురించి 20వ శ్లోకం నుంచి 23వ శ్లోకంలో వరకు కూడా చెప్తున్నారనమాట. ఏం చెప్పారంటే ఆ 4 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనే అంత నమ్మకం లేని వాళ్ళు మాత్రమే దేవతల్ని దరిచేరుతారు. అటువంటి దేవతల్ని ఎవరు దరిచేరుతారో ఇప్పుడు మీకైతే ఎప్పుడైతే కోరిక కలిగింది, ఎవరైతే కృష్ణుడిని దరిచేరరో వాళ్ళందరికీ కూడా దేవతల్ని దరిచేరుతారు. వాళ్ళందరూ కూడా ఎన్నో కోరికల్ని కలిగి ఉంటారు. కోరికల్ని కలిగి శ్రీకృష్ణుడిని దరిచేరుతారు. అటువంటి వాళ్ళకి నువ్వు ఏ దేవీ దేవత దగ్గరికెళ్ళినా వాళ్ళ మీద నీ మనసుని స్థిరం చేసి, వాళ్ళ పట్ల నమ్మకం కలిగి, వారి దగ్గర నీకే విధమైన కోరిక ఉందో, ఆ కోరికని కోరుకొని దాన్ని తీర్చుకునే స్థితి వరకు వాళ్ళని నేనే తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు. ఎవరైతే దేవతలో ఎవరైతే కృష్ణుడిని దరిచేరుతారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుందంట వాళ్ళ పరిస్థితి? వాళ్ళందరూ కూడా అల్ప బుద్ధులు అని చెప్పారు. వాళ్ళు అల్ప బుద్ధితోని కృష్ణుడిని దరిచేరుతారు. వాళ్ళు కృష్ణుడిని ఆ దేవీ దేవతల్ని దరిచేరడానికి, వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఎన్నో విధి విధానాల్ని పాటిస్తారు. తరువాత వాళ్ళు అంత కష్టపడ్డా వాళ్ళు పొందే ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మరియు వాళ్ళు పొందే ఫలితం శాశ్వతమైనది కాదు. వాళ్ళు జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి కూడా బయటపడలేరు అని 20-23 వరకు చెప్పారు. కానీ తరువాత మనకి కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. ఎందుకండి దేవతల్ని దరిచేరుతారు? కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. 19వ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు. నన్ను ఎవరు చేరుకుంటాడో, ఎవరైతే వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకుంటారో వాళ్ళు మిక్కిలి అరుదు. వాళ్ళు కృష్ణుని దరిచేరిన వారు శాశ్వతమైన లాభాన్ని పొందుతారు. ఎక్కువగా విధి విధానాలు పాటించాల్సిన అవసరం లేదు. పొందే ఫలితం కూడా ఎంతో ఉత్తమమైనది, శాశ్వతమైనది. జన్మ మృత్యువు నుంచి బయటపడతారు. మనకి ఈ శ్లోకానికి ఉదాహరణగా 2వ అధ్యాయం 41 శ్లోకంలోనే చెప్తున్నారు. నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. ఈ ప్రయత్నంలో ఎవరైతే నన్ను దరి చేరాలని ప్రయత్నం చేస్తారో, ఆ ప్రయత్నంలో నష్టము లేదు, హాని లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి కూడా మహత్తరమైన భయం నుంచి మనుజుడిని రక్షిస్తును. అంటే స్వల్పమైన ప్రయత్నం చేసిన, ఎంత కొంత ప్రయత్నం చేసినా కృష్ణుడిని దరి చేరాలి అని, ఆ ప్రయత్నంలో వాళ్ళు పొందే ఫలితము మహత్తరమైన భయం నుంచి బయటపడేస్తుంది. ఏమిటా మహత్తరమైన భయం? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఈ మహత్తరమైన భయాన్నించి బయటపడేస్తుందంట. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. నన్ను దరిచేరితే వాళ్ళు మహాత్ములు, మిక్కిలి అరుదు. నువ్వు కొంత ప్రయత్నం చేసినా నువ్వు జన్మ మృత్యువు నుంచి బయటపడతావు. మళ్ళీ ఆ తర్వాత ఎన్నో సార్లు కృష్ణుడు చెప్తాడు. యాంతి దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాన్. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు మనకి? నువ్వు దేవతల్ని పూజిస్తే దేవతా లోకాలకి, పితృదేవతల్ని పూజిస్తే పితృలోకాలకి, ఒకవేళ భూత ప్రేతాలను పూజిస్తే భూత ప్రేతాల లోకాలకి, యాంతి మధ్య జినోపిమం. నన్ను పూజిస్తే నా దగ్గరికే చేరుతావని చెప్తున్నాడు. ఎందుకు మరి కృష్ణుడు ఇంతగా చెప్తున్నా కానీ, కృష్ణుణ్ణి పూజించకుండా దేవతల్ని పూజిస్తూ ఉంటారు అల్పబుద్ధుల్లాగా? దానికి అర్థమయ్యే విధంగా మనకి సమాధానం చెప్తున్నారు 24వ శ్లోకంలో. ఎందుకని నేను ఇంతగా చెప్తున్నా, వాసుదేవుడే సర్వస్వం అని చెప్తున్నా, ఎందుకు కృష్ణుణ్ణి దరిచేరరు? అంటే దానికి 2 రకాల కారణాలున్నాయి. ఒకటి ఏమిటి అంటే, నన్ను సాధారణ మనుజుడు అని అనుకుంటారు. ఎందుకు సాధారణ మనుజుడు అనుకుంటారు? మా కళ్ళ ముందే కృష్ణుడు దేవకీదేవి గర్భంలో ద్వాపర యుగంలో జన్మించాడు. ఆయనకి మాలాగే కళ్ళున్నాయి, మాలాగే చేతులున్నాయి, మాలాగే ముక్కుంది. అన్ని ఇంద్రియాలు మాలాగే ఉన్నాయి కాబట్టి, ఈయన మా ముందే కళ్ళ ముందు చెరించాడు కాబట్టి, ఈయన సాధారణ మనుజుడు
అనే భావం ఒకటి ఉంటుంది. ఇంకొక భావం ఏమిటంట? ఆయన శ్రీకృష్ణ భగవానుడు నిర్విశేషుడు, నిరాకారుడు. అంటే భగవంతుడు అసలు లేనే లేడు. నిర్విశేష. అంటే ఆయన భగవంతుడు లేనే లేడు. శూన్యవాదాన్ని నమ్ముతారు. నిర్వికార అంటే ఆయనకి ఆకారం లేదు అని నమ్ముతారు. ఎందుకంట వాళ్ళు ఆ విధంగా నమ్ముతారు? అంటే అబుద్ధయః అంటే మందబుద్ధి కలవారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మందబుద్ధితోని భగవంతుడికి రూపం లేదు. అసలు భగవంతుడే లేడు అనే భావంతోని మందబుద్ధితోని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మందబుద్ధితోని ఏమని ప్రవర్తిస్తారు అంటే, మనకి ఈ శ్లోకం తాత్పర్యంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి డీటెయిల్డ్‌గా చెప్తున్నారు. నన్ను సంపూర్ణంగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను తొలుత నిరాకారుడైయుండి, ఇప్పుడు ఈ రూపాన్ని దాల్చితినని తలంతురు. ముందు నిర్వికారంగా ఉన్నాను. ఆకారం లేదు. కానీ ఇప్పుడు నేను ఈ రూపాన్ని ధరించాను అని భావిస్తారు కాబట్టి, వాళ్ళు నన్ను దరిచేరరు. ఇంకా దరిచేరకపోవడానికి ఇంకో కారణం మనకి ఈ శ్లోక ఫస్ట్ లైన్‌లో చెప్తున్నారు. ఏమంటున్నారంట? అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయః. అల్ప బుద్ధితోని అవ్యక్తం అంటే నాకు రూపం లేదు అని నమ్ముతున్నారు. ఆ తరువాత వ్యక్తి మాపన్ నేను స్వరూపాన్ని పొందాను అని నమ్ముతున్నారు. ఎవరు? మమ నా గురించి మమ బుద్ధయః అంటే ఇక్కడ అల్పబుద్ధులు. అల్పబుద్ధితోని నాకు రూపం లేదు. నేను ఒక వ్యక్తిని అని నమ్ముతున్నారు. కారణం వాళ్ళకున్న అజ్ఞానం. ఏమిటంట వాళ్ళకున్న అజ్ఞానం? ఇక్కడ సెకండ్ లైన్‌లో చెప్తున్నారు చూడండి. పరంభావమజానంతో అవ్యయం అనుత్తమం. మాం అవ్యయం అనుత్తమం. మాం అంటే నేను. నా యొక్క ఏమర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అంటే అవ్యయం, అనుత్తమం, పరంభావం. నా గురించి వాళ్ళు ఈ 3 విషయాల్ని అర్థం చేసుకోవట్లేదు. ఏమిటవి 3? అవ్యయం, అనుత్తమం, పరంభావం. ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. ఎందుకంటే అజానంతం. వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వలన వాళ్ళు నన్ను అవ్యయుణ్ణి, అనుత్తముణ్ణి మరియు పరంభావం ఈ రకమైన నా గురించి జ్ఞానం పొందలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మందబుద్ధులు. వాళ్ళకి బుద్ధి లేదు. అజానంత అంటే నా గురించి ఈ జ్ఞానం పొందలేకపోతున్నారు. అవేమిటి? అవ్యయం, అనుత్తమం, పరంభావం. శ్రీకృష్ణ భగవానుడు అవ్యయుడు, అనుత్తముడు మరియు పరంభావం అనే జ్ఞానం ఎవరు పొందుతారో వాళ్ళు మందబుద్ధి నుంచి బయటపడతారు. మనకేం చెప్పారు? ఇంతకుముందు 19వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు. ఏమంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడిని భగవంతుడు దేవాది దేవుడని నమ్ముతారో వాళ్ళు బుద్ధిమంతులు. అందరికంటే ఎక్కువ బుద్ధి ఉన్నారు. ఎవరైతే దేవతల్ని చేరుకుంటారో వారు అల్ప బుద్ధులు అంటే బుద్ధి తక్కువ ఉన్నవారు. ఎవరైతే భగవంతుడికి రూపం లేదు, నిర్విశేషుడు, నిరాకారుడు, ఆయనకి నిర్విశేషం నుంచి, నిరాకారం నుంచి భగవంతుడి రూపం వచ్చింది అని నమ్ముతారో వాళ్ళు అల్ప బుద్ధులు అని చెప్తున్నారు. అంటే హైరార్కీ ఎలా ఉందంటే ఫస్టు అత్యుత్తమ బుద్ధిమంతుల గురించి చెప్పారు. తర్వాత తక్కువ బుద్ధి వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు మంద బుద్ధుల గురించి చెప్తున్నాం. అయితే ఎందుకని ఈ మందబుద్ధి వచ్చింది వాళ్ళకి? భగవంతుడి యొక్క ఈ 3 లక్షణాలని అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళ మందబుద్ధితోని భగవంతుడికి నిర్విశేషుడు, నిరాకారుడు అని నమ్ముతున్నారు. ఏమిటా 3 లక్షణాలు? అవ్యయం అది మొట్టమొదటి ముందు అది తెలుసుకోవాలి. అవ్యయం అంటే భగవంతుడు వ్యయం అవుతున్నాడు. వ్యయం కానివాడు అవ్యయుడు. వ్యయం కావడం అంటే ఏమిటి? ఖర్చయిపోవడం. ఏమిటి ఖర్చయిపోవడం? ఇప్పుడు మన దగ్గరే ఎంతో ధనం ఉందనుకోండి. అపార ధనరాశి. ఇప్పుడు ముఖేష్ అంబానీ లాంటి అపార ధనవంతుడైన ఏ పని చెయ్యకుండా కూర్చొని కనక ఆ డబ్బుని ఖర్చు చేస్తే, కూర్చొని తింటే కొండలు, గుట్టలైనా కరిగిపోతాయంట. అంటే ఏమిటి? వ్యయం అయిపోతుంది. ఎంత ధనమైనా, శక్తి అయినా ఇప్పుడు మనకెంతో శక్తి ఉందనుకోండి. ఏం జరుగుతుంది? ఉదయం నుంచి నైట్ వరకు మన శక్తినంతా అన్ని పనులలో ఖర్చు చేశాం. అప్పుడేం జరుగుతుంది? శక్తిహీనులమవుతాం.
ఆ తర్వాత మనం ఏం చేస్తాము? శక్తి పొందడానికి ఆహారం తీసుకుంటాం, నిద్రపోతాం. అప్పుడు మనకి మళ్ళీ శక్తి వస్తుంది. మనము ఈ భౌతికమైన లోకంలో ఏది చూసినా, ఏ శక్తి సామర్థ్యాలు చూసినా, ఏ ధన సంపత్తులు చూసినా, ఏది చూసినా వ్యయం అయిపోతుంది. కానీ భగవంతుడు మాత్రం అవ్యయం. ఆయన శక్తి కానీ, ఆయన వైభవాలు కానీ, ఆయన ఐశ్వర్యాలు కానీ, ఏదైనా సరే అవ్యయం. దానికి మనకి ఉదాహరణగా ఉపదేశామృతంలో ఈ శ్లోకాన్ని చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే భగవంతుడు పూర్ణుడు. ఆయన నుంచి ఎంత శక్తి బయటపడ్డా, ఎంత శక్తి ఉపయోగించినా, ఎన్ని విశ్వాలు బయటికి వస్తున్నా కానీ, ఆయన ఎప్పుడు కూడా పూర్ణంగానే ఉంటాడు. పూర్ణమేవ అవశిష్యతే. అంటే పూర్ణంగానే ఉండిపోతాడు తప్ప, ఆయన ఎప్పుడు కూడా అసంపూర్ణుడు కాడు, వ్యయుడు కాడు. ఎప్పుడు కూడా ఆయన అవ్యయుడే అని తెలుసుకున్నాం. ఆ తర్వాత మనకి వివరిస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క రూపం. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడిని మనము అవ్యయుడు కాదు అని తెలుసుకుంటామో, అప్పుడు మనకు ఉన్న మందబుద్ధి అనేది తెలుస్తుందనమాట. మన మందబుద్ధి అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి కృష్ణ భగవానుడు అవ్యయుడు అని తెలుసుకుంటే, మన బుద్ధి కొంచెం మందబుద్ధిలోంచి మనం బయటపడతాం. ఇంకా మనకి 10.3 శ్లోకంలో కూడా చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టుక లేనివాడు, అనాది, సర్వలోకాలకి దివ్యమైన ప్రభువు. అందుకని ఎవరైతే ఆయన గురించి ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు పాపరహితులు మరియు అన్ని పాపాల నుంచి కూడా బయటపడి ముక్తులవుతారు అని చెప్తున్నారు. భగవంతుడు అవ్యయుడు అని ఎవరు తెలుసుకుంటారో, వాళ్ళు అన్ని పాపాల నుంచి బయటపడి ముక్తులవుతారు అని చెప్తున్నారు. ఆ తరువాత రెండవ లక్షణం ఏమిటి? అనుత్తమం. అనుత్తమం అంటే ఇంతకన్నా ఉత్తమమైనది లేదు. భగవంతుడికి ఉండే రెండవ లక్షణం అనుత్తమం. అది ఏం చెప్తున్నారంటే, ఇంతకంటే ఉత్తమమైన వారు లేరు. ఇంతకంటే ఉత్తమమైన విషయం లేదు. ఏమిటంట ఆ విషయము? పితాపి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నస్తస్య యోస్వాభ్యధికः కుతోऽన్యో లోకత్రయోస్య పతిः శుభప్రసః. ఈ శ్లోకము చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడి గురించి అర్జునుడు చెప్తున్నాడు. ఆయనే ఉత్తముడు అని చెప్పడానికి. ఏమిటంట? స్థావర జంగము పూర్ణమైన ఈ సమస్త విశ్వముకి నేనే తండ్రిని. దానికి ముఖ్య పూజనీయుడు, పరమ ఆధ్యాత్మిక గురువుని నేనే. నీతో సమానం, ఏకం, నేనే తండ్రిని అని ఎవరు చెప్తున్నాడంటే కృష్ణుడే అర్జునుడికి చెప్తున్నాడు. 11th చాప్టర్‌లో ఇది విశ్వరూపం గురించి చెప్పే చాప్టర్ అన్నమాట. ఇందులో ఇంకేం చెప్తున్నాడు? అపర శక్తివంతమైన సంపన్నుడిని, అట్టి ఎడ నాకన్నను అధికుడు ముల్లోకాలలో ఎవరు ఉండరు. ముల్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడి కంటే అధికులు ఎవరు ఉండరు. ఆయనే పరమ పూజ్యనీయుడు, ఆధ్యాత్మిక గురువు అన్నీ ఆయనే అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ఈయన కంటే ఉత్తమం ఎవరూ లేరు అని తెలుసుకోవాలి. ఆ తరువాత మనకి 15 చాప్టర్‌లో చెప్తున్నారు. క్షర అక్షరం, క్షర అక్షరాలకి. అంటే ఏదైతే వ్యయమవుతుంది, వ్యయం కాదు. అన్నిటికి అతీతుడని నేనే. ఉత్తమోత్తమమును ఉత్తమోత్తముని అగుటచే నేను జగములందును, వేదములందును పరమ పురుషోత్తముడని. వేదాలలో, జగాలలో పరమ పురుషోత్తముడిని నేనే అని చెప్తున్నాడు. అంటే ఆయనే అనుత్తముడు. ఆయన కంటే ఉత్తమమైన వారు ఎవరూ లేరు అని తెలుసుకోవాలి. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, పరంభావం అంటే దివ్యమైన భావం. నా గురించి ఎవరైతే దివ్యమైన భావాన్ని కలిగి లేరో, వాళ్ళకి ఆ జ్ఞానం లేరో, వాళ్ళు కూడా మందబుద్ధులే అని చెప్తున్నారు. ఆ భావం ఎలా ఉందంట? ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు
అనే జ్ఞానం కలిగి ఉండడమే అదే పరంభావం. మనకి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 3వ అధ్యాయము 28వ శ్లోకంలో మనకి ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ శ్లోకాన్నే మనము శ్రీమద్ భాగవతం మొత్తానికి కూడా పరిభాషా సూత్రము అని చెప్తారనమాట. ఆ శ్లోకం ఏమిటి అంటే, ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మురుడయంతి యుగే యుగే. ఇక్కడ తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీయు అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని రకాల అవతారాల గురించి తెలుసుకున్నామో అన్ని అవతారాలు మరియు అంశావతారములు లేదా కళావతారములు. అంటే భగవంతుడి అవతారాలన్నీ ఏమిటి? భగవంతుడి యొక్క అంశావతారాలు. ఆ అంశావతారాల యొక్క అంశలు వాళ్ళని కళావతారాలు అంటారు. అంశావతారాలు మరియు కళావతారాలు అన్నీ కూడా, అన్నీ కూడా భగవంతుడియే. శ్రీకృష్ణ భగవానుడియే. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడై ఉన్నాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవానుడు. ఎందుకంటే మనకి అంశావతారాలు, కళావతారాలు అన్నీ చెప్పినప్పుడు అందులో ఒక అవతారంగా శ్రీకృష్ణ భగవానుడి కూడా గురించి కూడా చెప్తారు. అప్పుడు అర్థం చేసుకుంటారు ఏమనంటే కృష్ణ భగవానుడు కూడా ఒక అవతారం అని. కానీ కృష్ణ భగవానుడు ఒక అవతారం కాదు. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణ భగవానుడే భగవానుడు. స్వయం భగవానుడు. ఆయన ఎప్పుడైతే దానవుల వల్ల సృష్టించబడిన ఈ లోకంలో దానవులచే సృష్టించబడిన అట్టి అవతారములు లోకములందు వ్యక్తమగుచుండును. దానవుల వల్ల ఎప్పుడైతే కలత అనేది వస్తుందో, అంటే ఇబ్బంది వస్తుందో, వాటి ఆ ఇబ్బందిని తొలగించడం కోసం కృష్ణ భగవానుడు అవతారం తీసుకొని వస్తాడు. భక్తులని రక్షించడం కోసం భగవానుడట్లు అవతరించును. భక్తుల్ని రక్షించడం కోసం భగవానుడు వస్తాడు. ఈ విధంగా కృష్ణస్తు భగవాన్ స్వయం అని తెలుసుకోవడమే కృష్ణ భగవానుడికి చెందిన పరంభావం. అదే పరమమైన భావం. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం అనేది దివ్యమైనది. అది ఆధ్యాత్మికమైన రూపం. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు మనకి? బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో వివరిస్తున్నారు. ఏమని చెప్తున్నాడు? ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వరః అంటే ఈశ్వరుడు, పరమైన వాడు, పరమః అన్నిటికీ పరమైన వాడు, మరియు సచ్చిదానంద విగ్రహ అంటే సచ్చిత్ ఆనంద స్వరూపుడు, సనాతనమైన వాడు, ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపాన్ని, జ్ఞానపూర్ణాన్ని, జ్ఞానవంతమైన రూపాన్ని కలిగి ఉన్నాడు. ఆయనే సచ్చిదానంద విగ్రహుడు. ఆయన ఆదిర్ గోవింద. అనాది కాలం నుంచి ఉన్నాడు. ఆయనే ఆది, ఆయనే గోవిందుడు. ఎవరికైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటుందో శ్రీకృష్ణ భగవానుడి గురించి, వాళ్ళు పరంభావంలో ఉన్నట్టు. ఇంకొకటి చెప్తున్నారు, ఆయనకున్న ముఖ్య లక్షణం ఆయన అజుడు. ఆయన జన్మ తీసుకోడు. కానీ అవతారాలు తీసుకొని వస్తాడు భక్తుల కోసము. అది 3వ భావము. ఆ తరువాత 4వ భావం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ అనుగ్రహించడం కోసం మనుష్య రూపంలో వస్తాడు. అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాస్థితః భజతే త భజతే తాదృశీ క్రీడ శ్రుత్వా తత్పరో భవేత్. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు మనుష్య రూపంలో భూమి మీదికి వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే భజతేత దృశీ క్రీడ అంటే ఆయన చేసే క్రీడలు, అంటే ఆయన లీలల్ని మనం అందరం కూడా భజించాలి. ఎప్పుడైతే ఆయన లీలల్ని మనం భజిస్తామో, అంటే స్మరిస్తాము, పూజిస్తాము, ఎప్పుడు కూడా నిరంతరం ఆ భావంలో ఉంటామో, ఎందుకొస్తాడంట? ఆయన మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం, భక్తులందరినీ అనుగ్రహించడం కోసం ఈ భూమి మీదికి వస్తాడు. మనుష్య రూపంలో ఆయన క్రీడల్ని, ఆయన లీలల్ని చూసి మనము పూజించడం కోసం, భజించడం కోసం మానుషం దేహమాస్థితః మనుష్య రూపంలో వస్తాను అని చెప్తున్నాడు.
అంటే ఆయన పరమైన భావం ఏమిటండి? శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని తెలుసుకోవడం పరమైన భావము. ఆయన సచ్చిదానంద విగ్రహుడు అని తెలుసుకోవడము, అది కూడా పరమైన భావము. ఆయన అజుడు అయినా సరే మన కోసం మానుష రూపంలో వస్తాడు. ఇది ఆయన గురించి తెలుసుకునే పరమైన భావం. ఎప్పుడైతే మమ నా యొక్క ఈ 3 యొక్క జ్ఞానాలు ఏమిటా జ్ఞానాలు? అవ్యయం, అనుత్తమం మరియు పరంభావం. ఈ జ్ఞానం పొందుతారో వాళ్ళు అజానంతం అంటే అజ్ఞానం నుంచి బయటపడతారు. అజానంతం అంటే అజ్ఞానంలో ఉండడం. ఈ జ్ఞానం ఎప్పుడు ఉంటారో అవ్యయం, అనుత్తమం, పరంభావం అనే జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతారో శ్రీకృష్ణ భగవాను నుంచి వాళ్ళు అజానంతం నుంచి జ్ఞానాన్ని పొందుతారు. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందుతారో వాళ్ళు మందబుద్ధి నుంచి బయటపడతారు. మందబుద్ధి నుంచి ఎవరు బయటపడతారో వాళ్ళు అత్యుత్తమమైన జ్ఞానము, బుద్ధి శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని నమ్ముతారు. ఎవరికైతే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని నమ్మకం ఉండదో, వాళ్ళు కొంతమంది దేవీ దేవతల్ని పూజిస్తారు. ఇంకొందరేమో నిర్వికారుడు, నిర్విశేషుడు అని అనుకుంటారు. మరి ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరికి కూడా జ్ఞానాన్ని ఇవ్వచ్చు కదా! నిర్వికారుడు, నిర్విశేషుడు అని అనుకుంటున్నారు. మళ్ళీ ఆయన ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడికి ఈ జ్ఞానం లేకపోబట్టి ఆయన నిర్వికారం నుంచి ఆకారం పొందాడు. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఆయన సాధారణ మనుష్యుడు అనే భావం పొందుతున్నారు. మరి కృష్ణుడు అందరికీ జ్ఞానం ఇవ్వచ్చు కదా! ఎందుకు కృష్ణుడు అందరికీ జ్ఞానం ఇవ్వడం లేదు? కొంతమంది అల్పబుద్ధుల్లో ఉంచుతున్నారు. కొంతమందిని మందబుద్ధిలో ఉంచుతున్నాడు. వాసుదేవ సర్వమితి అనే జ్ఞానాన్ని కృష్ణుడు ఎందుకు అందరికీ ఇవ్వడం లేదు? అందరూ ఎందుకు ఇలా అల్పబుద్ధిలో, మందబుద్ధిలో ఉండేలాగా చేస్తున్నాడు? అనే జ్ఞానాన్ని మనము రేపు శ్లోకంలో తెలుసుకుందాం. కృష్ణుడు ఎందుకు అందరికీ జ్ఞానాన్ని ఇవ్వడం లేదు అనేది. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మనం ఏం తెలుసుకున్నామో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను ఒక్కసారి చెప్తాను. మనము ఎవరికైతే ఉత్తమమైన బుద్ధి ఉందో అత్యుత్తములో వాళ్ళు కృష్ణుణ్ణి దరిచేరుతారు. ఎవరైతే కృష్ణుణ్ణి అల్ప బుద్ధితోని దరిచేరరో వాళ్ళు దేవీ దేవతల్ని ఆరాధిస్తారు. ఎవరైతే దేవీ దేవతల్ని కృష్ణుణ్ణి కూడా ఆరాధించరు. ఎందుకంటే ఆయన నిర్వికారుడు, నిర్వికారుడు, నిర్విశేషుడు అనుకుంటారు. వాళ్ళు మందబుద్ధి కలిగిన వాళ్ళు. మందబుద్ధి ఎవరికి ఉంటుందో కృష్ణ భగవానుడి యొక్క అవ్యయమైన, అనుత్తమమైన పరంభావాన్ని తెలుసుకోలేరు అనేది కృష్ణ భగవానుడు ఇంతవరకు చెప్పాడు. ఎందుకు అసలు అటువంటి జ్ఞానం అనేది లేదు? ఎందుకు ఈ విధంగా మందబుద్ధిలో ఉన్నారు? కృష్ణుడు అందరికీ జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వడం లేదు అనేది రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు శ్లోకంలో ఎన్ని కామెంట్స్, క్వశ్చన్స్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మేము మాతాజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రమీలా మాతాజీ చెప్పండి. మాతాజీ ఇప్పుడు మాకందరికి చాలా అనేక రకాలైనటువంటి సందేహాలు చాలా ఉన్నవి. కాకపోతే మేము మీ ముందర అందరి భక్తులు మేము మన డివోటీస్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కానీ అందరికీ ఉన్నాయి. కాకపోతే మాతాజీ నేను ఒకటి, ఇప్పుడు మన భగవానుడు కొందరికి మాత్రమే ఆ యోగాన్ని, అదృష్టాన్ని కల్పిస్తున్నాడు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాను. నేను నాకు చాలా ఏజ్ అయిపోయింది, 57 years. ఇప్పుడు నేను ఒక వర్కింగ్ జాబ్. ఇంకా నాకేందంటే ఏదో అది హరే కృష్ణ.